భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులోని సీతారామ ప్రాజెక్టు మెగా కంపెనీలో గత 3 సంవత్సరాలు పనిచేస్తున్న మహిళా కార్మికులను అర్ధాంతరంగా పనుల నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ కంపెనీ ఆఫీస్ గేటు వద్ద సిపిఐ మరియు ఏఐటియుసి యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కమటం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తి కాకముందే పనుల నుంచి మహిళా కార్మికులను తొలగించడం చట్టవిరుద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి అనంతరనేని సురేష్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వేల్పుల మల్లికార్జున్ మరియు కార్మికులు పాల్గొన్నారు. నేను మాట్లాడా, మీరు కూడా కరెక్ట్ చెప్పారండి. మేము సార్ కూడా చెప్పాం, సార్ ఏది ఏమైనా ఇంకోసారి ఎటువంటిది ఏదన్నా ఉంటే మా దృష్టికి కూడా తీసారండి. ఇవాళ పార్టీకి వచ్చినాం. అక్కడ కూడా ఆల్రెడీ 10 మెంబర్స్ 30 మందిని పెట్టాము. ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా అంతా జెంట్స్ పెట్టేసాం. అక్కడ ఎందుకంటే లోపలికి లేడీస్ వెళ్ళదని మీరు ఆ మాట చెప్పడమే కరెక్ట్ కాదు సార్. మీరు ఆ మాట చెప్పడమే కరెక్ట్. అట్లా అంటలేదండి. ఇప్పుడు మాకు అసలు అది మీరు ఎవరికైనా చెప్పండి. మేము కార్మిక చట్టం తెలుసు, అన్నీ తెలుసు. మీరు ఆ విధంగా చెప్తే ఈ పని కాకపోతే ఆ పని కాకపోతే మీరు స్వీపర్స్ అది ఎప్పుడు కంటిన్యూ ఉండేది. అది ఇంకా పంప్ హౌస్ ఓపెన్ కాలేదు. వీళ్ళు కనీసం అక్కడ చేయవలసింది అది ఫస్ట్ ప్రాతినిధ్యం ప్రకారం మీరు పెట్టుకుంది. మీరే అగ్రిమెంట్ పెట్టుకున్నారో ఆ అగ్రిమెంట్ ఇవ్వండి మెగా కంపెనీతో. మీకు వర్క్ ఆర్డర్ ఇస్తారు కదా, ఆ వర్క్ ఆర్డర్